సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. హార్ట్అటాక్, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది చిన్న వయసులోనే కన్నుమూస్తున్నారు. 2016 బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దంగల్ సినిమాలో బబితా కుమారిగా నటించిన బాలనటి సుహాని భట్నాగర్ అరుదైన వ్యాధితో చిన్న వయసులోనే కన్నుమూయడం అందరి హృదయాలను కలిచివేసింది. 2016లో ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా దంగల్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో నటించారు. దంగల్ సినిమాలో బబితా కుమారి పాత్రలో బాలనటిగా నటించిన సుహాని భట్నాగర్ 19 ఏళ్ల వయసులో చనిపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ ఘటనతో బాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. సుహాని భట్నాగర్ మరణానికి కారణం అరుదైన ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు. 2 నెలల క్రితం సుహానికి డెర్మటోమయోసైటిస్ వ్యాధి లక్షణాలు కనిపించగా 10 రోజుల క్రితమే వ్యాధి నిర్ధారణ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా ఆమెను ఫిబ్రవరి 7న ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. వ్యాధి విషమించడంతో చికిత్స పొందుతూనే ఫిబ్రవరి 16న తుది శ్వాస విడిచినట్లు కన్నీటి పర్యంతం అయ్యారు. సుహాని భట్నాగర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించిన పలు సంచలన విషయాలు వెల్లడించారు వైద్యులు. సుహాని భట్నాగర్ డెర్మటోమయోసైటిస్ అనే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడిందని, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి చనిపోయినట్లు వైద్యులు వివరించారు. ఈ వ్యాధి సోకిన రోగుల్లో రకరకాల సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు చేతుల మీద దద్దుర్లు వస్తాయి, కనుబొమ్మల మీద వాపు వస్తుంది, బలహీనత ఆవరిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తల దూకోవడానికి, చేతులు పైకి లేపడానికి కూడా ఓపిక ఉండదు. నడుముల దగ్గర నొప్పిగా ఉంటే వ్యాధి సోకిన రోగి కూర్చోవడం, నిల్చోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వాళ్లకు కనీసం నడవడం కూడా కష్టమవుతుంది. డెర్మటోమయోసైటిస్ రావడానికి కారణాలు ఏంటో స్పష్టంగా చెప్పలేరట. పెద్దవాళ్లకు క్యాన్సర్ రావడం, ఇతర ఇన్ఫెక్షన్లు, ఔషధాల వాడకం, అలాగే వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే అలర్జీల వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుందని తెలుపుతున్నారు వైద్యులు. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండి అవి తీవ్రంగా మారితే ఆహారాన్ని తీసుకోవడం కూడా సమస్యగా మారుతుంది. గొంతు మారడం, అలసట, బరువు తగ్గడం, జ్వరం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ వ్యాధి చాలా అరుదైనదని, ప్రపంచవ్యాప్తంగా 6-7 మాత్రమే ఉంటారని తెలిపారు. ఈ వ్యాధి ఏ వయసులో వారికైనా రావచ్చని అన్నారు. దంగల్ మూవీ తర్వాత సుహాని బల్లెట్ ట్రూప్ మూవీలో నటించింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లు వచ్చినా అవన్నీ పక్కన పెట్టేసి చదువుపై దృష్టి సారించింది. చదువు పూర్తయిన తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలోనే ఉండగా ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే నటి సుహాని ప్రాణాలు విడవడం సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.